థు 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 థు. తీయనివ్వండి. ఎన్ని తీస్తే మీకు ఈరోజు తగిలిన దిష్టి పోవాలి? ఎంత తీస్తే నాకు తృప్తి కలగాలి. ఏంటేంటి ఏమన్నారు? దీపక్ తలతో నా ఇంటికి దిష్టి తీస్తానని కదూ? తీశారు కదండి. మరి ఇది మామూలు విషయమా? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మిత్రుడి దిష్టి, శత్రువు దిష్టి, నా దిష్టి, నీ దిష్టి, దేవుడి దిష్టి, పశువుల దిష్టి, పక్షుల దిష్టి, అన్ని దిష్టి నాశనం అయిపోవాలి. థూ థూ థూ. ఇక నా పని అయిపోయింది. ఉమ్మండి. ఓసిని ఆనందం గోలా అప్పుడే భోజనాలు కూడా ఏర్పాటు చేశావన్నమాట రాజా. మీరు చేసిన ఫేవర్కి నేను చేసింది చాలా తక్కువ. నా రక్తంతో దిష్టి తీయమన్నా తీస్తాను. అందుకేనా రాజా నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా గానీ లిఫ్ట్ చేయకుండా ఏడిపించావు? అప్పుడు నేనున్న పరిస్థితి అలాంటిది. ఇక్కడ మీరు విక్టరీ సెలబ్రేషన్ ఉండండి, అక్కడ రాజశేఖరం విడుదలైపోతాడు. అర్థం కాలే? బెయిల్ మీద బయటకు వస్తాడు. ఎలా వస్తాడు? ఈరోజు కోర్టుకు సెలవు. రేపైనా బయటకు వస్తాడు కదా. తను రాకుండా ఉండాలంటే ఏం చేయాలో అది ఆలోచించండి. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నా నాన్న. ఏం చేయబోతున్నారు? ఇది నీ కుర్ర బుర్రతో ఆలోచించి చేయాల్సింది కాదు, నా సీనియర్ బుర్రతో క్రిమినల్ గా ఆలోచించి చేయాల్సింది. చేస్తా, చూస్తుండు. నేను రాయమన్నదేంటి? నువ్వు రాసిందేంటి? చూసుకోవా? ఏంటి మిస్టేక్స్ అన్ని? వెళ్ళి కరెక్ట్ చేసుకో. సార్, ఓ వచ్చావా? పద. సార్ తీసుకోండి సార్ కొబ్బరి నీళ్ళు. సార్ తీసుకోండి సార్, కొబ్బరి నీళ్ళు తీసుకోండి. సార్ నా జీతం డబ్బులతో తెప్పించాను, తీసుకోండి సార్, తీసుకోండి. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ, రాజశేఖరం గారిని కలవాలి. వెళ్ళి కలవండి. థ్యాంక్ యూ. రండి రండి, వాళ్ళు ఏదో పర్సనల్గా మాట్లాడుకుంటారంట. రాబోయే వెళదాం, మీరు మాట్లాడండి సార్. కోర్టు టైం అయిపోయింది, ఈరోజు బెయిల్ తీసుకోవడం కుదరదు. చీఫ్ జస్టిస్ని కానీ కలెక్టర్ని కానీ అడగొచ్చు మావయ్య. జస్ట్ మీరు రిక్వెస్ట్ చేసి ఒక లెటర్ సైన్ చేస్తే సరిపోతుంది. అవసరం లేదు, మండే తీసుకోండి. మావయ్య, అప్పటి వరకు నేను మీతోనే ఉంటాను. వద్దు కిషోర్, నేరం నా మీద ఆరోపించబడింది. దోషి ఎవరన్నది నిర్ధారించే వరకు నేనే ముద్దాయి. మీరు వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ సార్, మీరు వెళ్తానంటే వెళ్ళండి, నేను మేనేజ్ చేసుకుంటాను సార్. అక్కర్లేదు, మీరు వెళ్ళండి.
ఏమిటండి ఇది? శిక్ష విధించే స్థానంలో ఉన్న మనిషి శిక్ష అనుభవించడం ఏమిటండి? ఇదంతా నిజమేనంటారా నాన్న? అర్థం కావట్లేదమ్మా. దీనికి కాలమే సమాధానం చెప్పాలి. పదండి, భోంచేద్దురు గాని. ఎంతసేపు ఇలా కూర్చుంటారు? వెళ్ళి భోంచేయండి. ఇప్పుడు ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఉందక్క? ఆకలి లేదు. పెద్దవాళ్ళు చేసిన తప్పుకి పిల్లలు బలవాల్సి వస్తుంది. ఇంట్లో పెద్దరికం అన్న పదానికి అర్థం లేకుండా పోయింది. ఏంటి? ఏమైంది? మాట్లాడరే. బెయిల్ దొరకలేదా? ఈరోజు కోర్టు టైం అయిపోయాక అరెస్ట్ చేశారు కదా, రేపు ఎల్లుండ కోర్టుకి సెలవు. బెయిల్ దొరకలేదు. చేసిన వాళ్ళెవరో చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారండి ఇది. ఓ మంచి మనిషి ఇబ్బందుల్లో ఉంటే ఎలా బయటికి తీసుకురావాలో నేర్పింది ఆయన. ఈరోజు ఆయన ఇబ్బందుల్లో ఉంటే ఏం చేయలేకపోతున్నానండి. నమస్తే మేడం, మీరేంటి ఇలా వచ్చారు? రాజశేఖరం ఎక్కడా? లోపల ఉన్నారు మేడం. ఎలా ఉంది రాజశేఖరం? ఏకాంతవాసం. దేవుణ్ణి ప్రార్థిస్తున్నావా? గుడ్. ఇప్పుడంతకన్నా ఇంకేం చేయగలవు? శవ సంస్కారం చేసే కాటి కాపరి కూడా ఏదో ఒకరోజు శవంగా మారతాడన్నట్టు అందర్నీ జైలుకు పంపే నువ్వే ఈరోజు జైలుకొచ్చా. నిన్నీ స్థాయికి తీసుకువస్తానని, అదే దిగజారుస్తానని నాకెప్పుడో తెలుసు.
ఎప్పుడు తిన్నావో ఏమో. తిను తిను. ఇదేంటో తెలుసా? నా తండ్రికి పెట్టిన పిండం అనుకుని పెడుతున్నా. తిను. ఇది నా తల్లి తినాలనుకున్నా దక్కని కూడు. తిను తిను తిను. ఏ బాధగా ఉందా? నువ్వు ఇంతకన్నా బాధపడాలి. 6 ఏళ్ల వయసులో మా అమ్మ నాన్న చనిపోయినప్పుడు నేనెంత బాధపడ్డానో అంతకు 1000 రెట్లు నువ్వు బాధపడాలి. ఏ ఓదార్పు లేక ఒంటరిగా నేనెంత నరకం అనుభవించానో అంత నరకం నువ్వు అనుభవించాలి. అయిందా? అయిందా నీది? తప్పు చేస్తున్నావు మహిమ, పొరపాటు చేస్తున్నావు. న్యాయానికి అన్యాయానికి తేడా తెలియకుండా మాట్లాడుతున్నావు. నువ్వు మీ అమ్మ కూతురుగా మిగులుంటే నా పిల్లలతో పాటు నిన్ను నా గుండెల మీద వేసుకుని పెంచేవాణ్ణి. కానీ నువ్వు ఆ రాస్కెల్ మీ నాన్న కూతురుగా పెరిగావు, నీ తల్లికి దూరమయ్యావు. అవన్నీ నీకు చెప్పినా అర్థం కావు, అర్థం చేసుకునే పరిస్థితుల్లో నువ్వు లేవు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నావంటే పవిత్రమైన అన్నాన్ని కూడా పిండం అంటున్నావు. అంటే నీ మానసిక పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించు. చివరిసారిగా చెప్తున్నాను మహిమ, ఇవన్నీ వదిలేసి నీ ప్రవర్తన మార్చుకో. నువ్వెవరు నాకు అన్నం పెట్టడానికి? వాడున్నాడు. వెళ్ళు వెళ్ళు, ఇవన్నీ తీసుకుని వెళ్ళు. వెళ్తాను, కానీ నిన్ను మామూలుగా వదిలిపెట్టను. నువ్వెన్ని చెప్పినా నాకు మాత్రం అన్యాయం జరిగింది, ద్రోహం జరిగింది. అందుకు కారణం నువ్వు. శిక్ష కూడా నువ్వే అనుభవించాలి. నా తల్లిదండ్రులకు నేను దూరమైనట్టు నీ పిల్లలకి నువ్వు దూరం కావాలి. నీ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడాలి. అది చూసి ఓదార్చేవాళ్ళు లేక నువ్వు ప్రతి క్షణం కుంగిపోవాలి. అప్పటిదాకా నేను నిద్రపోను, నిన్ను నిద్రపోనివ్వను. వస్తా.
దింగిట తక దింగిట దింగిట